రమాదేవి, రోజా, త్రిపాఠి అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రేమ్ గాడు కంపెనీ స్టార్ట్ చేశాడు కదా! ఆ కంపెనీతో సహా ఆ పోటీలో పాల్గొంటున్నాడు. ఒకవేళ వాడు కనుక పాల్గొన్నాడే అనుకో, ఖచ్చితంగా గెలిచే తీరుతాడు. వాడు గెలవకూడదు అని రమాదేవి త్రిపాఠికి చెప్పటంతో, ఇప్పుడు ఆ ప్రేమ్ పార్టిసిపేట్ చేయకూడదు. దాంట్లో ఓడిపోవాలి. అంతే కదా రమాదేవి గారు! నేను చూసుకుంటాను. మీరు నాకు చెప్పారు కదా! అని త్రిపాఠి అభయమిస్తాడు. తర్వాత పల్లవి ప్రేమ్‌తో మాట్లాడి, నాకు కూడా కాస్త పని ఉంది. నేను పోటీ స్టార్ట్ అయ్యే టయానికి అక్కడికి వచ్చేస్తాను. ఈ లోపల పని చూసుకు వస్తాను అని కారులో బయలుదేరి వెళ్తుంది. అలాగేనండి అని ప్రేమ్, ఇద్దరూ చెప్తారు. అయితే పల్లవి కారు ఎక్కగానే కారులో రౌడీలు పల్లవి పీకపై కత్తి పెట్టేస్తారు. అలా పల్లవిని కిడ్నాప్ చేసి ఒక చోటుకి తీసుకువెళ్ళి బంధించేసి ఉంటారు. ఆల్రెడీ పోటీ స్టార్ట్ అయిపోయి ఉండటంతో అరుణ్, రోజా ఇద్దరు పల్లవి రాదు, ఈ ప్రేమ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు అని చాలా చాలా సంతోషంగా ఆ పోటీని చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ్ పల్లవి ఇంకా రాలేదేంటి అని ఫోన్ కాల్ చేస్తూ ఉంటే స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఏమైంది బాబు అంటూ చామంతి వచ్చి అడుగుతూ ఉంటే, పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా చామంతి? చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, నాకు చాలా టెన్షన్గా ఉంది అని ప్రేమ్ అంటే, అలాంటిదేం ఉండదులేండి ప్రేమ్ బాబు, మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి, దేవుడా పల్లవి గారు సమయానికి రావాలి అని చామంతి వేడుకుంటూ ఉంటుంది. అయితే పల్లవి, ఎవరు మీరు అని, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని టెన్షన్ పడుతూ వాళ్ళతో బందీలుగా ఉండి విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు పల్లవిని విడిపించటం కోసం జేడి బరిలోకి దిగుతూ ఉంటుంది. మరి పల్లవిని కాపాడి జేడి ఎలా తీసుకువస్తుంది, ప్రేమ్ చామంతి వల్ల కంపెనీ గెలిచేలా జేడి ఎలా సహాయపడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.